కార్యనిర్వాహక అధ్యక్షులు గారు కేటీ రామారావు గారి మీద అసత్య ప్రచారం చేస్తూ అడ్డగోలు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మానసిక సంఘర్షణకు లోనయ్యే విధంగా ఇష్టం వచ్చినటువంటి వార్తలను ప్రచురించినటువంటి నేపథ్యంలో ఆ మహాన్యూస్ యాజమాన్యానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేస్తూ పోలీస్ యంత్రాంగం ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వ్యవహరిస్తూ ఉంటే హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు కూడా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నటువంటి కార్యకర్తలకు నాట్ టు అరెస్ట్ ఇచ్చి అది 35B సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో దాదాపు 13 మంది మా అధ్యక్షుడైనటువంటి గెలుస్టిన్ గారి వైఫ్ మీద, వాళ్ళ బామ్మార్ది మీద, పడాల సతీష్, కడారి స్వామి, మిగతా ముఖ్య నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టి కావాలని చెప్పి హింసించే ప్రయత్నం. ఆయన ఫోన్ అడిగి తీయనందుకు వారి భార్య మీద కేసు పెడతారు. ఎక్కడ న్యాయం జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తల లెక్క లాఠీ చేతులు ఉంది, మేము పోలీసులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగా పోలీసులు వివరించడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా సిఐ గారు వస్తున్నా అని చెప్పిర్రు. మా వాళ్ళు వచ్చి ఆల్రెడీ లొంగిపోయే స్టేషన్లో ఉన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి వెంటనే వాళ్ళకు బెయిల్ మంజూరు చేసి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కనీసం ఉన్నటువంటి మీడియా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో, ఎల్లో మీడియాని ప్రదర్శిస్తున్నారో వాళ్ళని మాత్రమే మేము అంటా ఉన్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సజావుగా సాగించండి, నిజాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి వాడు ఏది మాట్లాడినా ఆయన మాత్రం సుఖమైనట్టు, యువతలో మాట్లాడుతున్న నాయకులు ఏదైనా మాట్లాడంగానే దాన్ని బ్యాడ్గా ప్రాపగండ చేసేటువంటి ప్రయత్నం ఇది మంచిది కాదు. తస్మాత్ జాగ్రత్త. ఇది హెచ్చరిక మాత్రమే. ముందు ముందు ఇలాంటి తీవ్ర పరిణామాలు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వెంటనే పోలీస్ సిబ్బంది వారు కూడా స్పందించి వచ్చినటువంటి అందరూ ఎవరైతే మా నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి బెయిల్ మంజూరు చేసి నోటీస్ ఇచ్చి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మొన్న మహాన్యూస్ టీవీ యాజమాన్యం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అభూత కల్పనలు, అసత్యమైనటువంటి కొన్ని పిచ్చి వార్తలు ప్రసారం చేసినటువంటి సందర్భంలో తెలంగాణ వాదంపై, తెలంగాణ ఉద్యమంపై, తెలంగాణ రాష్ట్రంపై, తెలంగాణ ప్రజలపై కక్షగట్టినట్టుగా మహా టీవీ యాజమాన్యం ప్రవర్తించినటువంటి సందర్భంలో ఆనాడు మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు శాంతియుత పద్ధతిలో తమ నిరసనను తెలపడానికి మహా టీవీ యాజమాన్యం ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళే మా వాళ్ళని రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి చర్య జరగడానికి వాళ్ళే కారణభూతమై మళ్ళీ వాళ్ళే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోని, పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోని, వాళ్ళ ఏజెంట్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించుకొని మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి మా వాళ్ళను అరెస్టులు చేసి జైళ్ళలో నిర్బంధించి అనేక రకాలైనటువంటి దారుణానికి వాళ్ళు ఒడిగట్టారు. కొంతమంది మా వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు మా లీగల్ టీం హైకోర్టుకు వెళ్ళి వాళ్లకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అప్పీల్ చేసినటువంటి క్రమంలో ఆనరబుల్ హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వారం రోజుల లోపల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఐఓ ముందర హాజరై 41 నోటీస్ తీసుకొని పోవాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. దానిని అనుసరించి హైకోర్టు మీద గౌరవంతో ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు మా విద్యార్థి నాయకులు రావడం జరిగింది. వారిని తీసుకొని మా ఎమ్మెల్సీ శ్రవణ్ గారు, మా లీగల్ టీం ఇప్పుడే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి పోయినారు. సో వారికి నోటీసులు ఇచ్చి వీలైన తొందరలో పంపించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 19వ నెల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, ఈ 19 నెలల్లో 6 గ్యారంటీలు వాళ్ళు చెప్పింది అమలు కాలే, 420 హామీలు అమలు కాలే, 2 లక్షల రుణమాఫీ అమలు కాలే, ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం తెలంగాణలో జరుగుతలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇప్పటికి దాన్ని రిపేర్ చేయకుండా
అక్కడి నుంచి కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయకుండా ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోతున్నా ఇప్పటికీ వరి నాట్లు రైతులు వేసుకొని తుకాలు పోసుకొని మొగులు దిక్కు ముఖం పెట్టి వాహనం లేక మా ఉత్తర తెలంగాణ రైతాంగం అంత ఇబ్బంది పడుతున్నా నీళ్ళు ఎత్తిపోస్తలేరు. ఎస్ఆర్ఎస్పి కింద కానీ మిడ్ మానేర్ కింద కానీ ఎల్లంపల్లి కింద కానీ లోయర్ మానేర్ డ్యామ్ కింద కానీ ఎక్కడ కూడా ఇవాళ రైతాంగానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అయినా గోదావరిలో ప్రాణహితలో నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి. గోదావరి బనకచెర్ల పేరిట లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తే దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను వారి గురువుకు దక్షిణగా అప్పచెప్పే ప్రయత్నం పెట్టుకున్నాడు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా గురించి కొట్లాడతలేడు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసి తన స్వప్రయోజనాల కోసం ఇవాళ అంతులేని భూదాహంతో, అంతులేని ధనదాహంతో, అంతులేని అధికార దాహంతో ఇవాళ తెలంగాణలో కేవలం ఒక్క శాఖ కూడా పనిచేస్తలే. కేవలం పోలీసు శాఖ ద్వారా మాత్రమే అన్ని పనులు చేపించుకుంటూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అని ఎమర్జెన్సీ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు. మాట్లాడితే అక్రమ కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు, తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఇవాళ 19 నెలలుగా ఒక రాక్షస పాలన రేవంత్ రెడ్డి తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇవాళ ప్రతిపక్షాల గొంతు అణిచివేసే దాని మీద కాదు మీరు పెట్టాల్సిన శ్రద్ధ, గోదావరి నీళ్లను తెలంగాణ రైతుల పొలాలకు ఇవ్వడం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ఇవాళ ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలని అణిచివేసే దానికంటే కూడా మీ శ్రద్ధ ఇవాళ శ్రీశైలంలో, జూరాలలో, అక్కడి నుంచి నాగార్జున సాగర్లో, అక్కడి నుంచి కృష్ణా నీళ్లను దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఎట్లు ఇవ్వాలనే దాని మీద మీ శ్రద్ధ ఉండాలి. ఇవాళ వానాకాలం ప్రారంభమై సీజన్ ప్రారంభమైంది, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, వర్షాలు లేవు తెలంగాణలో. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ వర్షాభావ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొందాం, ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి మరి పక్క రాష్ట్రం చేస్తున్నటువంటి కుట్రల్ని ఎట్లా ఎదుర్కొందాం, ఏం చేద్దాం అనేటటువంటి సోయి ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి లేదు. కానీ ప్రతిపక్షాలను అణచివేసే దాని మీద మాత్రం శ్రద్ధ పెడతా ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ను గుప్పిట్లో పెట్టుకొని చాలా డ్రామాలు చేస్తూ ఉన్నారు. మేము పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వంలో పనులు ఎట్లా జరుగుతాయి, మంచి చెడ్డ ఏంది ఏం కథ మాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మీరు కూడా కొంతమంది, మేము అందరం అనట్లేదు, కొంతమంది మరి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఇష్టం వచ్చినట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతూ ఉందో గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీడియా అంటే మాకు గౌరవం. మీడియా అంటే డెఫినెట్గా మేమందరం ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్, దానికి విలువ ఇస్తాం, దాని ప్రాముఖ్యత దానికి ఉంది. కానీ కొన్ని మీడియా హౌజులు మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాటర్ హౌజులు అయిపోయినాయి. మీరు మీ పద్ధతి మార్చుకోండి, మీ వైఖరి మార్చుకోండి. లేకపోయినట్టయితే ఇవాళ మేము నాయకులుగా మేము అర్థం చేసుకుంటాం, కొంచెం ఓపిక పడతాం. ఎందుకంటే సరే ఉద్యమాల నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం, ప్రభుత్వంలో పనిచేస్తాం, ఇలా ప్రతిపక్షంలో ఎట్లా పనిచేయాలో అట్లా ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. మీడియా విషయంలో కొంచెం సమయం మేము నాయకులుగా పాటిస్తాం. కానీ లక్షలాది మంది కార్యకర్తలు ఎందుకు ఓపిక ఉంటారు? లక్షలాది మంది కార్యకర్తలు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కో రకంగా ఉంటాయి. డెఫినెట్గా మీరు రెచ్చగొట్టే ధోరణితో ఒక ఆయన తెలంగాణ మీ జాగిరా అని రాస్తాడు, ఇంకొక ఆయన కేటీఆర్ గారి బెడ్రూమ్లోకి పోయి ఆయననే మొత్తం అన్ని చూసినట్టుగా ఇంకొక ఆయన వార్తలు పెడతాడు, ఇంకో యూట్యూబర్ తంబినేలు పెట్టి వాడు హరీష్ రావు గారి మీద ఏది పడుతుంది పెడతాడు. మేము మంచిగా తెలియజేస్తూ ఉన్నాం, మీరంటే గౌరవం ఉంది, మీడియా అంటే గౌరవం ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరి విచ్చలవిడిగా పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా మా నాయకత్వం యొక్క క్యారెక్టర్ను చంపేసే విధంగా, ప్రజల్లో అనుమానాలు వచ్చే విధంగా పిచ్చి పిచ్చిగా కొంతమంది చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా అటువంటి వాళ్ళ విషయంలో మా కార్యకర్తలు కానీ కేసీఆర్ అభిమానులు కానీ ఎవరు ఎట్లా స్పందించిన బాధ్యత వాళ్ళదే అవుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీది మాత్రం కాదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఒకటే మాట మేము ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. బహుముఖమైనటువంటి దాడి వల్ల తెలంగాణ మీద జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా మీడియాలో ఒక సెక్షను, ప్రభుత్వము, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పోలీసు శాఖ ఇవాళ తెలంగాణ గొంతుకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పలుచన చేసే విధంగా ఏ రకంగా వీళ్ళంతా కుట్రలు చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాలని నేను తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని కేసీఆర్ గారు ఆనాడు పిలుపునిస్తే 2001లో వారి వెనుక లేత మీసాలు వచ్చినటువంటి వయసులో విద్యార్థి నాయకులుగా మేము అంత ఉద్యమంలోకి వచ్చినాం. ఇవాల్టి కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముతూ బలంగా బలపరుస్తూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరెన్ని కేసులు పెట్టినా, ఈ ప్రభుత్వం ఎంత నిర్బంధించినా, ఎన్ని అక్రమాలు చేసినా ఇంకా బలంగా కొట్లాడతాం. బంతిని నేలకేసి కొడితే ఎంత బలంగా పైకి వస్తుందో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అంతే గట్టిగా కొట్లాడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. దానికోసం ఎంత దూరమైన పోతామని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. మా విద్యార్థి నాయకులందరికీ కూడా కిషోర్ గారు, సుమన్ గారు, గెల్లు శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది మా వాసుదేవరెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా విద్యార్థి నాయకులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించింది ఈ ప్రభుత్వం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు కానీ దాన్ని ఎవరికి కూడా లేదు. కానీ కొన్ని ఎల్లో మీడియాస్ ఉద్దేశపూర్వకంగా మహా టీవీ యాజమాన్యం మా నాయకుడు కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే, వీడియోలు వేసి క్లిప్పింగ్ చేసి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అభిమానులుగా వారు కొంత నిరసన తెలిపితే, ఇలా అసలు ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలను ఉల్లంఘించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టకుండా నిరసన తెలిపినటువంటి ఎవరైతే గాయమైందో వాళ్లకు నిరసన తెలిపినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటుగా మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి దాదాపుగా మా నాయకులపైన, మా కార్యకర్తలపైన, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారియర్స్ పైన ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు కేసులు పెట్టి జైల్లో పెడుతుంది ప్రభుత్వం. మా నాయకులు ఆనాడు ఖమ్మంలో వరదలు వచ్చినాయని చెప్పేసి వరద బాధితులను పరామర్శించడానికి 4 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, 4 మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్తే మా మాజీ మంత్రులపైన, ప్రజాప్రతినిధులపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే మా కార్యకర్తకు కాలు విరిగిపోతే కనీసం కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు దాదాపుగా 12 నెలలు దాటింది, ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ మీద విచారణ జరగలే. మా నాయకులు కేటీఆర్ గారు ఒక కార్యక్రమాన్ని ముగించుకొని ముషిరాబాద్కు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ గుండాలు కారు పైన దాడి చేస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలే. మా నాయకులు హరీష్ రావు గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేస్తే 150 కార్లతో గుండాలను తీసుకొని వచ్చి సిద్దిపేట పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాటి మీద ఇప్పటి వరకు కూడా ఏ కేసులు పెట్టలే. కేటీఆర్ గారి నియోజకవర్గంలో తన క్యాంప్ ఆఫీస్ పైన కూడా మొన్న దాడులు చేస్తే కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి కేసులు లేవు. కానీ మా నాయకులు, మా కార్యకర్తలు కడుపు మండి మా నాయకుల పైన చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి దాడిని, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి దాడిని మీ మీడియాలలో చూపిస్తూ ఉంటే వాటిపైన నిరసన తెలిపినందుకు మా విద్యార్థి నాయకుల పైన, కార్యకర్తల పైన, సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి, అందరికీ సమాన న్యాయం ఉండాలి. కొంతమందికి తొత్తులుగా ఉంటూ కొంతమందికి కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తే 7వ గ్యారెంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము కూని అయిపోయింది. ప్రాథమిక హక్కులు కాలరాస్తూ ఉన్నారు. మాట్లాడితే కేసు, ప్రశ్నిస్తే కేసు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, మీడియాకు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. కొంతమంది ఎల్లో మీడియా పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఉంటే మా పప్పులు ఉడకాయి, బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మేము ఆడింది ఆట, పాడింది పాట అనేటువంటి ఉద్దేశం కొద్దీ కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, టాలరైజ్ చేస్తూ, ఇబ్బంది పెట్టి తెలంగాణ అంశాన్ని కనుమరుగు చేసి ఈరోజు బహుముఖంగా తెలంగాణపై దాడి జరుగుతూ ఉన్నది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా కోర్టు తీర్పిచ్చింది విద్యార్థులను నాట్ టు అరెస్ట్ అని. ఇలా మేము సిఐ గారికి 1 o'clock ఫోన్ చేసినాం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. మా విద్యార్థులకు బెయిల్ వచ్చింది, టైం ఇవ్వండి,
సరెండర్ చేసి స్టేషన్ బెయిల్ తీసుకుంటామని చెప్పినాం. ఇలా దాదాపుగా మూడున్నర అవుతుంది. ఇలా నిన్న 4 గంటల నుంచి ఫోన్ చేస్తే మాకు సమయం ఇయ్యరు, ఏసీబీకి మాట్లాడితే మీరు వెళ్ళండి ఇస్తామంటారు. ఇలా ఇప్పటి వరకు కనీసం ఫార్మాలిటీ చేయడానికి కూడా, అంటే మీ ఉద్దేశం ఏముందంటే విద్యార్థులను, తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని అణిచివేస్తే తప్ప మీ ప్రాబల్యం అనేది పెరగదనేది ఇది సమైక్యవాదుల కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని మనుగడ లేకుండా చేయాలి, కేసీఆర్ గారిని మనుగడ లేకుండా చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, మీరు ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి కార్యకర్త, ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీ 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇలా అడుగుతున్నందుకు మా మీద కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా రెడ్ బుక్లో రాసి ఉంటుంది. ఇలా అధికారులు ఎవరైనా సరే మీ వ్యక్తిగత అభిప్రాయాల కోసం మీ వ్యక్తిగతంగా పనిచేస్తే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాబోయే కాలంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇలా మీ కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా యూరియా లేక ఆనాటి రోజులు తెస్తామని ముఖ్యమంత్రి అంటే నిజంగానే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా బస్తాల కోసం ఇలా పాస్బుక్లు పెట్టేటువంటి రోజు వచ్చింది, చెప్పులు లైన్లో పెట్టేటువంటి రోజు వచ్చింది. ఇలా మనుషులు లైన్లో నిలబడి రోడ్ల మీద సోషల్ వచ్చి పడిపోయేటువంటి రోజులు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఎమర్జెన్సీ రాజ్యం. ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. డెఫినెట్గా మీరు ఎన్ని కేసులు పెట్టినా కేసులు అయితే అని తెలుసు మాకు. ఇలా అయినా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం. మీరు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలపైన వివక్షను, అణిచివేతను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల కోసమే ఉంటామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మా విద్యార్థులకు వెంటనే బెయిల్ను ఇచ్చి ఇలా తీర్పును గౌరవించాలి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలనేసి మేము అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం.